చెప్పి నోరు మూసుకుంటుండే ఈ పాటికి. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నిన్న మా హరీష్ రావు గారు చెప్పినారు, నీ సొంత ఇల్లు కొడంగల్లో, నీ సొంత ఇల్లు నీ పేరు మీద ఉన్న ఇల్లు అది చెర్లనే ఉంది, కుంటలనే ఉంది. ముందు దాన్ని కూలగొట్టే దమ్ముందా నీకు? రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ముందు ఆదర్శంగా నిలబడాల్సిన అవసరం లేదా? కూలగొడతావా మరి నీ ఇల్లు? అక్కడ మాత్రం కూలగొట్టాడు. వాళ్ళ అన్నగాని ఇల్లు ఇక్కడనే ఉంటుంది, దుర్గం చెరువు టీఎల్లా తిరుపతి రెడ్డి. ఆయన చుట్టూ మాత్రం పోలీసు వాళ్ళు నిలబడాలి. ఏది కూలగొట్టకుండా ఎవడన్నా వచ్చి కూలగొట్టడేమో అని పోలీసు వాళ్ళు పెట్టుకోవాలి. ఆయన వీళ్ళిద్దరే కాదు, వాళ్ళ రెవెన్యూ మంత్రి ఉన్నాడు, ఆయన చెరువులనే కడతాడు. చెరువును పూర్తి చేసి మరీ కట్టిండు ఆయన. ఆయనదేం కావద్దు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నాయి, వివేక్ అంటే ఆయనది, కేవీపీ రామచంద్రరావు అంటే ఆయనది, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులే. అవన్నీ కూడా ఇండ్లు హిమాయత్ సాగర్ చుట్టూ, ఉస్మాన్ సాగర్ చుట్టూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి, నీకు చిత్తశుద్ధి ఉంటే, చట్టం ఎవరికి చుట్టం కాకపోతే, నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, నీ రాహుల్ గాంధీకి కనీసం నిజాయితీ ఉంటే, పేదవాళ్ల ఇండ్లకు వచ్చే ముందు, పేదవాళ్ల ఇంటి దగ్గరకు వచ్చే ముందు మధ్యతరగతి ప్రజలు తమ చెమటతో, తమ రక్తంతో మీరిచ్చిన రిజిస్ట్రేషన్లు, మీరిచ్చిన బిల్డింగ్ పర్మిషన్లు, మీరిప్పించిన బ్యాంక్ లోన్లు, మీ గవర్నమెంట్ ఆనాడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తీసుకున్న లోన్లు, తీసుకున్న రిజిస్ట్రేషన్లు, వాటి ఆధారంగా ఇవాళ వాళ్లకు జీవితంలో ఒక ఇల్లు అంటే ఒక ఇమోషన్. అందరికీ ఇల్లు అంటే కష్టపడి రూపాయి పోగేసుకొని పిల్లలకు కనీసం అదన్న మిగిలిపోతుందేమో, ఎప్పుడు పోతామో తెలియదు, జీవితం అశాశ్వతం, పిల్లలకు ఆస్తి ఉండాలనే ఒక ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. అట్లాంటి ఒక ఇంటిని ఇవాళ వచ్చి కూలగొడతామంటే, నువ్వు కూలగొట్టేది ఇటుకలు సిమెంట్తో నిర్మాణం చేసిన ఒక స్ట్రక్చర్ కాదు. నువ్వు కూలగొట్టేది ఆ జీవితం, ఆ కుటుంబం యొక్క ఆశ ఆకాంక్ష, ఆ కుటుంబం ఎన్నో కళలు అల్లుకొని ఉంటుంది ఆ ఇంటి చుట్టూ. అవన్నీ కూలగొడతావంటే చూస్తూ ఊరుకోము. తప్పకుండా నేను మీకు మాటిస్తా ఉన్నా. ఇలా హైకోర్టు కూడా గట్టిగా వాయించి ఇడిచిపెట్టింది, ఎట్లా చేస్తారా మీరు అని చెప్పి. కానీ హైకోర్టును కూడా ఆయన మోసం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. హైకోర్టును కూడా మోసం చేస్తున్నాడు. ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిండు హైడ్రా కమిషనర్ సిగ్గు లేకుండా. ఏమని? మాకు మూసితో మాకు సంబంధం లేదట. మరి మూసితో సంబంధం లేకపోతే పీకనిక్ చేస్తుర్రా మార్కింగ్లన్నీ? ఎర్ర మార్కింగ్, నీలం రంగు మార్కింగ్. అరే ఎక్కడ పడితే అక్కడ మార్కింగ్లు పెట్టి, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు బెదిరించుకుంటా అర్ధరాత్రి గుల కొడతాం, అపరాత్రి గుల కొడతాం. ఈ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మనకు న్యాయము చట్టము అన్ని తెలిసి ఉండాలి. ఎవడన్నా వస్తే కూడా అధికారి మీ ఇంటికి మేము వచ్చే లోపల దబాయించి మాట్లాడే పరిస్థితి మీ అందరికి ఉండాలి. దయచేసి ఇక్కడ వచ్చిన మా సోదరులందరూ నేను కోరుతా ఉన్నా, సోదరిమల్ని నేను కోరుతా ఉన్నా, చదువుకున్న పిల్లలు